నమస్కారం ఎల్పీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుమారు ఒక 5 లక్షల మంది సుమారు ఒక 5 లక్షల మంది సుమారు ఒక 10 లక్షల మంది చెత్తగాకులు అయితే కాలం ఎరగడం సంచారం పట్టుకోవడం రక్షణ. సో దీన్ని నివారించాలనేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో మనకి రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ జనవరి 15 తారీఖు నుంచి ఫిబ్రవరి 14 తారీఖు వరకు ఈ 1 మంత్ కూడా ట్రాఫిక్ మీద అందరికీ కూడా అవగాహన కల్పించాలనేసి దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అవగాహన అంటే ఏం లేదు, జనరల్గా ఇటువంటి తెలియని విషయం కాదు. ఏం చదువుతున్నా బాబు, సైకిల్ నడిపొస్తా, సైకిల్ నడుస్తుందా? బైక్ నడపాలంటే మంచిగా ఏముండాలి? ఇద్దరికి ఒక్కసారి క్లాస్ పెట్టండి. కన్నయ్యకు తెలుసు, కన్నయ్య 6th క్లాస్ చదువుతుండు. కన్నయ్యకు కూడా తెలుసు ఏమని బైక్ నడిపేటప్పుడు కావాల్సింది ఏముంది? హెల్మెట్. బైక్ చార్జీ బండి పెట్రోల్ కాదు, బండికి కొంచెం అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్మెట్ కావాలని అందరికి తెలుసా తెలియదా? ఇక్కడ ఉన్న 50-60 మందికి తెలుసా తెలియదా? తెలుసు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి హెల్మెట్ ఉంది ఇప్పుడు బండ్లకు? ఇక్కడ బండితో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏ బండి ఎంత పెట్టుకుంటారు? అందరూ ఈ హెల్మెట్ ఉన్న వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. అంటే ఈ చప్పట్లు కొట్టియాలని ఏదో మీకు చెప్పడం కాదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. ఎంత విలువ ఉంటుంది? రూపాయలు ఇస్తారు. మన ఐటమ్ మన బాడీలో ఒక పార్ట్. ఫ్యూచర్లో బతికి ఉంటే ఈ 5 లక్షలు కాదు, మనం ఇంకా 5 కోట్లు సంపాదించుకున్నా అవునా కాదు? 5 లక్షలు అవునా కాదు? అదే మనం రోడ్డు మీద పోతాం, మనం మంచిగానే ఉంటాం, మనం తాగని మనం ఎవరో తాగి ఉంటారు, తాగిన ఒక చిట్కనేయల గురించే ఎవరు ఇయనికి ముందుకు రాదు. అదే చిట్కనేయల కంటే మన ప్రాణం ఒక 1000 రేట్లు అంతకంటే గొప్పది, అవునా కదా? మరి ఎందుకు మనం మన ప్రాణాల పైన ఎందుకంత అశ్రద్ధ చూపిస్తాం? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మెట్టిపల్లి క్లీనే ఉంటుంది మా పొల్యూషన్ బ్యాచ్ గాంధీనగర్లో నక్క కళ్యాణ్ అని పిల్లోడు మా లక్ష్మీ థియేటర్ స్టార్ట్ చేసింది మధ్యాహ్నం 1 గంట టైంలో. మన ఫాస్ట్ దానికి వెళ్ళి బయటకు మెయిన్ రోడ్ ఎక్కేసి వాడు ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా బండి వస్తుంది చూడు, ఈ కార్ ఎంత టాటా చేసి అంటది అంతే ఫాస్ట్గా ఆ బండి వచ్చింది. వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, ఇద్దరు ఇలా వచ్చిండు, వీడు ఇలా వచ్చాడు, ఒకేసారి గుర్తుకున్నారు. వాడు ఫాస్ట్లో కింద పడిపోయారు. తలకి మాత్రమే దెబ్బ తగిలింది, వేరే ఎక్కడ తగ్గలేదు. తలకి మాత్రమే గట్టి బలమైన దెబ్బ తగిలింది. వాడిని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టలేదు డాక్టర్, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని సీరియస్ ఉన్నాయో వాళ్ళు పట్టలేదు. వాడిని నిజామాబాద్ తీసుకెళ్లారు. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో గంటలోనే చనిపోయాడు. పెళ్లి కాలేదు, 24 years వాడు చనిపోయిన తర్వాత ఇప్పుడే ఇంతకంటే 4 రేట్లు పెద్ద ఫ్లెక్సీ అక్కడ కట్టిపెట్టారు. ఏమన్నా వస్తుందా? వాడి కోసం 1000 మంది వచ్చి కొవ్వొత్తులు ముట్టిస్తామని తీసుకుంటారా? వాడి కోసం వాడి అయ్యా వచ్చి 1 రూపాయలు ఇస్తాను, నా కొడుకు నాకు తిరిగి రావాలంటే వస్తాడా? రాదు. ఎందుకు రాడు? మనం అందరం కూడా మనుషులం, అందరికీ ఒకటే లైఫ్, ఒకటే తల. మనం వినాయకులం కాదు. వినాయకుడికి ఏముంటాయి? 2 తలలు ఉంటాయి, ఒక తల వేలు ఇంకో తల వస్తుంది. చదువుకున్నాం కదా మనం టీవీలో పేపర్లో అక్కడ చూస్తాం కదా, వినాయకుడికి
బాధ కాదు, మనం వినాయకులం కాదు, మన మనుషులం. మనకి ఒకటే తల, ఇది కూడా ఐరన్ తల కాదు, ఇది కూడా మజిల్స్తోని బోన్స్తోని ఫామ్ అయిన తల మాత్రమే. అంటే ఒకసారి కింద పడితే పగిలిపోతే, ఏదైనా లారీ కింద పడితే సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి కూడా మన బండిలో పెట్రోల్ ఉందా లేదా, తర్వాత బండికి కాగితం ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, అవన్నీ తర్వాత. ముందు మెయిన్గా కావాల్సింది మనం బండికి చాబీ పెట్టి తీసుకున్నామంటే దానికంటే ముందు మన తలకి హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే మనం చాబీ ఆన్ చేసి బండికి స్టార్ట్ చేయాలి. అది మెయిన్. ఇది ఎందుకు చెప్తున్నామంటే, నేను ఇందాక చెప్పాను, సంవత్సరంలో 5 లక్షల మంది రోడ్ యాక్సిడెంట్ వల్లే చనిపోతున్నారు. అందులో 90% మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వల్లే చనిపోతున్నారు. 90% అంటే సుమారు 4 లక్షలు. ఆ 4 లక్షలలో సుమారు యూత్ పిల్లలే ఇంత ఏజ్ అంటే సుమారు చనిపోతూ ఉన్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఇక్కడే మనకు డిసెంబర్ 31 మార్చినగర్లో ఇద్దరు మైనర్ పిల్లోళ్ళు బైక్ మీద పార్టీ కొట్టుకున్నారు. వాడికి మైనర్ అంటేనే వాడికి అండర్ 18 కాబట్టి లైసెన్స్ కూడా ఉండదు. అంటే ప్రాపర్గా వాడు డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్ అయి ఉంటాడు. ఇంత ఏజ్ గ్రూప్ ఉంటుంది వాడు, ఇంటర్ ఫస్ట్ వాటికి వచ్చి సడన్గా ఒక లారీ అడ్డం వచ్చింది. వాడు 5 ఏజ్ చేయాలో తెలియక సడన్గా బ్రేక్ చేస్తానికి కింద పడిపోయాడు. తలకి బలమైన గాయం జరిగింది. హాస్పిటల్లో ఒక వారం తర్వాత ఎక్కడ తాకింది? తలకే తగ్గింది. అంటే మన బాడీ మొత్తంలో మనకి సెన్సిటివ్ పార్ట్ ఏది? మన తలే. మనకి కాలో చెయ్యో ఇంకితే ఒక 6 నెలలు ట్రీట్మెంట్ చేయించుకుంటే, 3 నెలలు 6 నెలలు రెస్ట్ తీసుకుంటే మనం సెట్ అయిపోతాం. మనం తిరిగి మనం ఏ పని కావాలంటే ఆ పని చేసుకోగలుగుతాం. మన తల పోతే తల మన బ్రెయిన్లో సెన్సిటివ్ పార్ట్ అనేది హెడ్ మాత్రమే. అందులో దట్టు బ్యాక్ ఇంకా సెన్సిటివ్ కాబట్టి చిన్న దెబ్బ తగిలితే మ్యాక్సిమం హెడ్ ఇంజూరీ అయింది చనిపోయిన వాళ్ళు 99% చనిపోతారు. కేవలం 1-2 శాతం వస్తే వాళ్ళు బతికే అవకాశం. అందుకే మెయిన్గా మనకు కావాల్సింది ఖచ్చితంగా 90% రోడ్ యాక్సిడెంట్ తగ్గించడంలో భాగంగా అందరూ హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది? రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గిపోతుంది. చిన్నగా మీరు పంట కూడా డెత్ అనేది కాకుండా కాలో తీయో ఇంజూరీ అయితే మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు పెరుగుతుంది. అందులో భాగంగా మనకు అవగాహన సదస్సులో భాగంగా మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్లెడ్జ్ వచ్చింది. అంటే ఒక చిన్న ప్రతిజ్ఞ. దాని గురించి నేను మీకు చదువుతాను, నాతో పాటు మీరు అన్నట్టు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేసిందా? హ్యాండ్ రైజ్ చేయండి ముందుకి, కొంచెం ఇందులో కలవాలి. ఫోటో రావాలంటే మీరు ఇక్కడ కలవాలి. సంబంధించిన అన్ని విషయాలపై నేను శ్రద్ధ చూపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు నేను ఎప్పుడు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తానని తెలియజేస్తున్నాను. నేను నా సొంత భద్రతతో పాటు రోడ్డుపై ఉన్న తోటి ప్రయాణికులందరికీ భరోసా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను రహదారి భద్రత పట్ల అంకిత భావంతో కృషి చేస్తానని మరియు ఇతరులకు, విద్యావంతులకు మరియు నా తోటి సహచరులందరికీ కూడా అవగాహన పూర్తినిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రభావితమైన వ్యక్తులకి సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నానని మరియు ముఖ్యమైన ఆరోగ్యకరమైన రహదారి అభివృద్ధికి నిరంతరం సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనందరం కూడా ఏం చేస్తాం? ప్రతిజ్ఞ ప్రమాణం ఆ రోజు యాక్సిడెంట్ ఒక మనిషి చనిపోతే మాకు ఏమైతే